హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మస్తు ఉన్నా. ఈరోజు నేను చేసే వీడియో చాలా యూస్ఫుల్ అండి. నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలానే షేర్ కూడా చేయండి. ఈరోజు నేను మాట్లాడే టాపిక్ ఏంటి అంటే యూఏఈలో కొంతమంది పడే స్ట్రగుల్స్ కోసం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటి అంటే నాకు ఒక బ్రదర్ కామెంట్ చేసిండు. ఏమని అంటే, అక్క నేను యూఏఈ వచ్చి 6 months అయింది, కన్సల్టెన్సీ ద్వారా నేను ఇక్కడికి వచ్చిన, బట్ ఇప్పటి వరకు కూడా నా వీసా వచ్చేసింది, వీసా వేసేసామన్నారు. ఇప్పుడు వచ్చిన వీసా అయితే పడలేదు, ఎమిరేట్స్ ఐడి రాలేదు. ఒక పర్సన్ ఎమిరేట్స్ ఐడి లేకుండా యూఏఈలో 6 months నుంచి ఉంటున్నాడండి. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, తనకి ఇప్పుడు హెల్త్ ఇష్యూ వచ్చింది. సో నేను ఇండియా వెళ్తాను, ఇక్కడ ఎమిరేట్స్ ఐడి లేకుండా మనకి మెడికల్ అవ్వదు, అవునా కాదా? సో ఆ మెడికల్ అవ్వకుండా తను ఒక జ్వరం వచ్చినా, ఒక వామిటింగ్ వచ్చినా, ఏమొచ్చినా సరే హాస్పిటల్కి వెళ్ళాలంటే ఒక హాస్పిటల్కి నార్మల్గా కన్సల్టెన్సీ తీసుకోవాలంటేనే 300 AE నుంచి 500 AED అవుతుంది. సో అలాంటిది ఒక లేబర్ వర్క్ చేసుకోవడానికి వచ్చే వ్యక్తి దగ్గర అంత డబ్బులు ఉంటాయా? ఉండవు. అలాంటి అబ్బాయికి ఇంకా ఎమిరేట్స్ ఐడి రాలేదు, మెడికల్ లేదు. సో ఆ అబ్బాయి ఏం చేసిందంటే వాళ్ళ హైయర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు హెల్త్ బాగాలేదు, నాకు పాస్పోర్ట్ ఇచ్చేసేయండి, నేను ఇంటికి వెళ్ళిపోతా అంటే వాళ్ళు పాస్పోర్ట్ ఇవ్వడం లేదండి. సో ఇలాంటి స్ట్రగుల్స్ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. అసలు ఇలాంటి స్ట్రగుల్స్ వస్తే మనం ఎలా ఫేస్ చేసుకోవాలి, అసలు ఈ స్ట్రగుల్స్ రావడానికి కారణం ఏంటి అనేది నేను చెప్తాను. తను చెప్పే విధానం బట్టి నాకు ఒకటైతే అర్థమైంది. ఏంటి అంటే తను కన్సల్టెన్సీని అప్రోచ్ అయ్యి కన్సల్టెన్సీ ద్వారా ఇక్కడికి వచ్చింది. సో మనకి ఎన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని బ్యాక్ ఎండ్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, మనం దూరం వచ్చి కొంచెం డబ్బులు సంపాదిస్తే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ పోతాయి అనుకొని కన్సల్టెన్సీని అప్రోచ్ అయ్యి మనం ఇక్కడికి వస్తాము. బట్ మనం ఇక్కడ ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే మన ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా ఉంటారా? మన కోసము మన మీద నమ్మకంతో వాళ్ళు ఇంత దూరం పంపిస్తారు కదా, మనం ఇంత దూరం వచ్చి మనం ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామంటే వాళ్ళు ఏమైనా బతకగలుగుతారా? కొంచెమైనా మనం ఆలోచించాలి కదా. ఒక కన్సల్టెన్సీని అప్రోచ్ అయ్యాము అంటే కనీసం మనకి చదువు లేకపోవచ్చు, మనకి ఆలోచన లేకపోవచ్చు, కనీసం భగవంతుడు మనకి కొంచెం జ్ఞానం అనేది ఇస్తారు కదా. ఏంటి అంటే ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది కొంచెం మనము తెలుసుకోవచ్చు కదా. సో అలాంటిది ఒక కన్సల్టెన్సీకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ రివ్యూస్ ఏంటి, వాళ్ళు కన్సల్టెన్సీగా మంచిగా కంపెనీస్కి పంపిస్తున్నారా, ఆ కంపెనీ నేమ్ ఏంటి, ఆ కంపెనీ రివ్యూస్ ఏంటి, అవన్నీ కూడా మనం చెక్ చేసుకొని వస్తే చాలా మంచిదండి. ఓకే, నాకు అర్థమైంది. వర్కర్గా నార్మల్ ఒక టెక్నీషియన్ వర్క్గా అలాంటి వర్క్స్ చేసుకొని వచ్చే వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదు. బట్ మనకి కన్సల్టెన్సీ వాళ్ళు ట్రీట్ చేసే విధానం మనకి ముందుగా అర్థమవుతుంది కదా. సో ఎలాంటి కన్సల్టెన్సీ అనేది మనం ముందుగా చూసుకోండి. అది పక్కన పెట్టేసండి, ఇంకెలాగో జరిగిపోయింది. బట్ ఇక మీదట ఎవరైతే వద్దామనుకుంటున్నారో వాళ్ళు కొంచెము కన్సల్టెన్సీ ద్వారా చూసుకొని రండి. అది నా ఒపీనియన్ అయితే నేను చెప్తున్నా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇక్కడ ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళని మనం ఏం చేయలేం. సో వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, మనకి ఇండియా ఎంబసీ అనేది ఒకటి ఉన్నది. ఇక్కడ యూఏఈ లేబర్ కోడ్ పరంగా ఏముంటుంది అంటే, ఈవెన్ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత తక్షణంలో మనకి ట్రైనింగ్ కూడా అవుతుంది. ఏమని అంటే, మనకి ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే ఎంప్లాయీగా మనము కంప్లైంట్ చేయొచ్చు అని. సో తను వచ్చి ఆల్రెడీ 6 months అయ్యింది కాబట్టి ఇప్పటి వరకు తను ఎమిరేట్స్ ఐడి లేకుండా తను ఇక్కడ ఉంటున్నాడు కాబట్టి డైరెక్ట్గా ఇండియన్ ఎంబసీకి వెళ్ళి సో సిచ్యువేషన్ నాకు ఇది జరిగింది. ఎందుకు అంటే యాక్చువల్లీ యూఏఈ ప్రకారంగా మనకు ఒక నెంబర్ ఉంటుంది, ల్యాండ్లైన్ నెంబర్. ఆ నెంబర్కి అప్రోచ్ అయితే వితిన్ 24 hours మనకి కంప్లైంట్ అనేది సాల్వ్ చేస్తారు. బట్ తను ఎడ్యుకేటెడ్ కాదు కాబట్టి నేను ఎలా గైడ్ చేసిన అంటే, లేబర్ కోర్ట్ అనేది మనకి ఇండియన్ ఎంబసీలో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి నువ్వు ఎప్పుడు వచ్చావు, ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నీ వర్క్ ఏంటి, నీకు శాలరీ పేరోల్ ఎలా ఇచ్చారు, తర్వాత వచ్చేసరికి నీకు ఎమిరేట్స్ ఐడి ఇప్పటి వరకు ఎందుకు రాలేదు, నీకు మెడికల్ ప్రాబ్లము ఇది సో నేను ఇండియా వెళ్దాం అనుకుంటున్నా, నాకు పాస్పోర్ట్ కూడా ఇవ్వడం లేదు అని చెప్పేసి వాళ్ళకి కంప్లైంట్ చేసిన మరుక్షణం వాళ్ళు యాక్షన్ అనేది తీసుకుంటారండి. ఇది కొంతమందికి తెలీదు. ఎందుకు తెలీదు అంటే, వాళ్ళు ఎడ్యుకేషన్ కాకుండా ఫ్యామిలీ ట్రబుల్స్ కోసం ఇక్కడ వచ్చి డైరెక్ట్గా కంపెనీలో వాళ్ళు ఏం పెడితే అది తిని, ఏ అకామిడేషన్ ఇస్తే అకామిడేషన్ ఏమి ఇచ్చినా వాళ్ళు ఏంటంటే ఆశించేది ఒకటే, శాలరీ వస్తే నేను ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తీర్చుకుందామన్న కాన్సెప్ట్లో ఉన్నారు. సో వాళ్ళకి అంటూ మెడికల్
ప్రాబ్లం వచ్చేటప్పటికే ఇవన్నీ బయటకు వస్తాయి. ఇలా కాదండి, మనము స్టార్టింగ్ రాగానే మనకు మెడికల్ అయ్యిందా లేదా అన్నది మన సుపీరియర్ వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి. అండ్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సేఫ్గా ఇలాంటి కంపెనీస్ని కొంచెం అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇండియాలో ఉంటే మనం ఎలాగైనా కాలర్ ఎగరేసుకొని తిరగచ్చు, ఎందుకంటే అది మన ఇండియా కాబట్టి మనం ఎలా ఉన్నా సరే మనల్ని అడిగేవాళ్ళు ఉన్నారు. బట్ ఇది యూఏఈ అండి, మనకి సంబంధించింది కాదు, జస్ట్ మనం జాబ్స్ చేసుకోవడానికి మాత్రమే వచ్చాము. సో మీ వల్ల మీ ఫ్యామిలీకి ఎలాంటి ట్రబుల్స్ రాకూడదు కాబట్టి నేను ఇంత సజెషన్ ఇస్తున్నా. ఎప్పుడైతే నాకు ఆ బ్రదర్ నాకు అలా మెసేజ్ పెట్టిందో నాకు చాలా బాధ అనిపించింది. తనకి ఏ సాయం చేయాలో కూడా నాకు అర్థం కాలేదు, ఎందుకంటే తను ఎలైన్లో ఉంటాడు, నేను దుబాయ్లో ఉంటాను. నేను తన దగ్గరికి వెళ్ళాలన్న 3 hours పడుతుంది. ఈవెన్ నాకు కాల్ చేయడానికి కూడా తన దగ్గర బ్యాలెన్స్ లేదు, అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడు తను. సో తన గురించి ఎవరికైనా తెలిస్తే కనుక తనకి హెల్ప్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ యాజ్ సూన్ యాజ్ త్వరగా తను ఇండియా కూడా వెళ్ళాలని నేను అనుకుంటున్నా. సో నా వీడియో కనుక నచ్చితే కనుక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా కన్సల్టెన్సీ ద్వారా మీరు ఎవరైతే జాబ్స్కి వద్దాం అనుకుంటున్నారో కొంచెం ఆలోచించి అకామిడేషన్ ఏమి ఇచ్చినా వాళ్ళు ఏంటంటే ఆశించేది ఒకటే, శాలరీ వస్తే నేను ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తీర్చుకుందాం అన్న కాన్సెప్ట్లో ఉన్నారు. సో వాళ్ళకి అంటూ మెడికల్ ప్రాబ్లం వచ్చేటప్పటికే ఇవన్నీ బయటకు వస్తాయి. ఇలా కాదండి, మనము స్టార్టింగ్ రాగానే మనకు మెడికల్ అయ్యిందా లేదా అన్నది మన సుపీరియర్ వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి. అండ్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సేఫ్గా ఇలాంటి కంపెనీస్ని కొంచెం అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇండియాలో ఉంటే మనం ఎలాగైనా కాలర్ ఎగరేసుకొని తిరగచ్చు, ఎందుకంటే అది మన ఇండియా కాబట్టి మనం ఎలా ఉన్నా సరే మనల్ని అడిగేవాళ్ళు ఉన్నారు. బట్ ఇది యూఏఈ అండి, మనకి సంబంధించింది కాదు, జస్ట్ మనం జాబ్స్ చేసుకోవడానికి మాత్రమే వచ్చాము. సో మీ వల్ల మీ ఫ్యామిలీకి ఎలాంటి ట్రబుల్స్ రాకూడదు కాబట్టి నేను ఇంత సజెషన్ ఇస్తున్నా. ఎప్పుడైతే నాకు ఆ బ్రదర్ నాకు అలా మెసేజ్ పెట్టిందో నాకు చాలా బాధ అనిపించింది. తనకి ఏ సాయం చేయాలో కూడా నాకు అర్థం కాలేదు, ఎందుకంటే తను ఎలైన్లో ఉంటాడు, నేను దుబాయ్లో ఉంటాను. నేను తన దగ్గరికి వెళ్ళాలన్న 3 hours పడుతుంది. ఈవెన్ నాకు కాల్ చేయడానికి కూడా తన దగ్గర బ్యాలెన్స్ లేదు, అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడు తను. సో తన గురించి ఎవరికైనా తెలిస్తే కనుక తనకి హెల్ప్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ యాజ్ సూన్ యాజ్ త్వరగా తను ఇండియా కూడా వెళ్ళాలని నేను అనుకుంటున్నా. సో నా వీడియో కనుక నచ్చితే కనుక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.